1,30,00,000 లోన్ తీర్చాలంటే జీవితకాలం పడుతుంది. అయినా సరే మనందరం రిస్క్ తీసుకొని ఒక ఇల్లు అయితే కొనుక్కుంటాం. ఎందుకంటే మన ఇల్లు అనే ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత రిస్క్ చేసి ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసుకొని లొకేషన్, ప్రైస్, సైజు అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని మంచి ఇల్లు కొనుక్కొని అందులో హ్యాపీగా మూవ్ అవ్వాలనుకుంటాం. కానీ తీరా చూస్తే అన్ని డ్యామేజెసే కనపడుతుంది. ప్రతి ఫ్లోర్లో రూమ్లో టైల్లో హాలోనైజ్ ఉంటుంది. వాటిపైన లోడ్ పడింది అనుకో ఖచ్చితంగా పగిలిపోతాయి. ఇంకా దాని ఎక్స్పెండిచర్ నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. ఇంకా ఒకసారి ఈ విండోస్, ఈ డోర్స్ చూడండి, మొత్తం అన్ని డీప్ స్క్రాచెస్తో ఉన్నాయి. ఈ స్క్రాచెస్ అన్నీ పోవాలంటే ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాల్సింది. కొత్త కన్స్ట్రక్షన్, కొత్త గేటెడ్ కమ్యూనిటీ అంతా బాగుంటుంది అని అనుకుంటారు. కానీ లోపల ఉన్న డ్యామేజెస్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. డీటెయిల్డ్ అండ్ డీప్ ఇన్స్పెక్షన్ చేస్తే కానీ ఇవేవి బయటపడవు. లగ్జరీగా సెటిల్ అవ్వాలని అనుకుంటారు అందరూ. కానీ లగ్జరీ లుక్స్ ఒకటే ఉంటే సరిపోదు కదా, లగ్జరీ అండ్ క్వాలిటీ కూడా ఉండాలి. సో ఒక్కసారి మీరు కొత్త ఇల్లు కానీ, ప్రాపర్టీ కానీ, రీసేల్ ప్రాపర్టీ కానీ పర్చేస్ చేశారనుకోండి, ఒక్కసారి హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. దాని యాక్చువల్ క్వాలిటీ ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.